ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వినయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని అది మన సొంత మన హక్కుగా భావించి మనం మన తెలంగాణని అభివృద్ధి డెవలప్ చేసుకున్నాం కేసీఆర్ పాలనలో. అదే రేవంత్ రెడ్డి వచ్చినాక అది అది ఎట్లయిందంటే ఇప్పుడు వాళ్ళు పంచుకోవాలి, కేంద్రానికి పంచాలి, మొత్తం మన ఉన్న తెలంగాణలో ఉన్న వనరులన్నీ పంచుకునేటట్టుగా తయారైంది అంతా ఈ వ్యవస్థ. ఇప్పుడు ఏదున్నా మనం కేసీఆర్ గారు ఏంటంటే సరే వాళ్ళ దగ్గర ఏదున్నా సరే మనది మనకి మన మన సంపద మనకే కొంచెం సృష్టించి మన హైదరాబాద్ని డెవలప్ చేసి, హైదరాబాద్ కానీ తెలంగాణని కానీ అన్నీ డెవలప్ చేసింది. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ డెవలప్ అయితే దాని తర్వాత ఆటోమేటిక్గా అన్ని పక్కన పల్లెటూర్లు అన్నీ డెవలప్ అవుతాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, నేను అంతకుముందు 2014 ముందు చాలా స్ట్రగుల్ అయినా. తెలంగాణ రాకముందు మన పక్క రాష్ట్రం కాబట్టి వాళ్ళ ద్వారా మన ఉద్యోగాలు, మన నిధులు, మన నీళ్లు వీటన్నిటికీ దూరం అయిపోయినాం. మనకి ఏదున్నా మనకి 4th క్లాస్ ఎంప్లాయీస్ డ్యూటీలు తప్ప, ఎంప్లాయీస్ తప్ప గవర్నమెంట్ దాంట్లో పెద్ద జాబులు లేవు మనకి. వాళ్ళ కింద మనం మోచి నీళ్ళు తాగేటట్టు ఉన్నాం తప్ప 2014 తర్వాత మనకు ఒక క్యాడర్ వచ్చింది, మనకు ఒక గుర్తింపు వచ్చింది, మనకు ఒక తెలంగాణ, మనకి ఇది తెలంగాణ అంటే బ్రాండ్ అన్నట్టుగా కేసీఆర్ పాలన నడిచింది. అలాంటిది సరే కొన్ని తప్పులు జరిగినాయి కేసీఆర్ గారి పాలనలో కూడా. అది కొంతమంది ఎమ్మెల్యేల వల్ల జరిగినాయి. వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళని కొంచెం చూసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ కేసీఆర్ గారు పక్కా వస్తారు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వల్లోది ప్రశాంత్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? బీనెస్ చికెన్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఒక ఆవుందనమని బరణ్జీకో అనే పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎంత ఘోరంగా ఉందంటే ఈరోజు తెలంగాణలో చాలా చెప్పుకోలేని పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. 10 సంవత్సరాలు తెలంగాణలో సస్యశ్యామలం, తెలంగాణ బంగారు తెలంగాణ సాధించిండు కేసీఆర్ గారు. ప్రతి ఎకరానికి నీరు అందించి రైతులని గొప్ప రారాజులను చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఇంకా చెప్పుకుంటూ పోతే గురుకులాలు, విద్య ఎన్నో చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అని చెప్పి ఏ ఒక్క గ్యారంటీ గిట్ట 100% అమలు కావడం లేదు. అది చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కాకపోతే చెప్పడానికి గిట్ట ఈ 6 గ్యారంటీలు అన్న విషయంలో ఏ మంత్రి ఏ టైంకు ఏం మాట్లాడుతున్నో అర్థం కాని పరిస్థితులు ఉంది ఈ తెలంగాణలో. ఒక మంత్రి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఇంకో మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. చాలా ఇబ్బందికరంగా ఉంది తెలంగాణలో. నమస్తే సార్. మీ పేరు సార్? రామచంద్రారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? సర్పంచ్ని, పాసూరపేట. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన బాగుంది. ఏ విధంగా అంటే అధికారానికి రాగానే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత అధికారానికి రాగానే గృహలక్ష్మి అయితేంది, బస్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ ఇవన్నీ అమలు చేసిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవి ఏవైతున్నాయో అందరికి అందట్లేవు అంటారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికంటే ఇప్పుడు మ్యాక్సిమం టెక్నికల్ ప్రాబ్లం తప్ప అందరికి వస్తూనే ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం రావట్లేదు. అది ఇప్పుడు రైతుల విషయంలో కూడా రుణమాఫీ చేసిండు కేసీఆర్. 10 సంవత్సరాలు కూడా చేయలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలో మ్యాక్సిమం రుణమాఫీ చేసిండు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అది షోయింగ్ చేసుకుంటూ అందరికి అందలే, రుణమాఫీ కూడా అందలేదు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? నా పేరు జహీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకైతే రేవంత్ రెడ్డి పాలన నచ్చలేదండి. గత పాలకులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు, ఆయన పాలన మాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు 10 ఏళ్ళు పాలించిండు, ఎలాంటి ఇబ్బందులు ఎవరు పడలేదు. సరే కొంతమంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడరు, కానీ మిగతా బీద వాళ్ళు అయితే ముసలోళ్ళు ముక్కు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వల్ల బాగుపడోళ్ళే ఉన్నారు. మా కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ కావాలి, మళ్ళీ కోరుకుంటాం మేము. రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు. ఈ ఫ్రీలని పెట్టిండు 6 స్కీములు అవసరమా అవి? ఇప్పుడు గవర్నమెంటే మోయలేకపోతున్నాడు.
ఈ స్కీమ్లను ఉచితంగా అనవసరమైనటువంటి ఫ్రీ బస్ స్కీమ్ పెట్టి చాలా గవర్నమెంట్కు నష్టం అవుతుంది. ఉచిత కరెంట్ బిల్ ఎవరికి లేదు డబ్బులు ఈ రోజులు అందరికీ డబ్బులు ఉన్నాయి. ఎవరు కరెంట్ బిల్ కట్టలేని పరిస్థితులు ఎవరు లేరు అనేది తప్పది. ఇది బస్సు ఎక్కితే డబ్బులు లేవనేది కూడా తప్పది. ఆ స్కీములు అలాంటి పెట్టకూడదు, వేస్ట్ అవసరమే లేదు. అది తెలిసి అసలు రైతు బంధు కూడా 5 ఎకరాలు ఉన్న లోపలకే ఇవ్వాలా, 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలా. 50 ఎకరాల ఉన్న వాళ్ళకు 100 ఎకరాల ఉన్న వాళ్ళకి అందరికి రైతు బంధు ఇచ్చి అసలు పూర్తిగా గవర్నమెంట్ సర్వనాశనం అవుతుంది దీనివల్లనే. ఈ ఉచిత పథకాలు అనేది వద్దు. ఏదైనా ఏ పథకాలు లేకుండా విద్య వైద్యం ఒకటి ఫ్రీ ఉండాలా. ఎవరికైతే ప్రజలకు ఉపయోగపడేది ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే విద్య ఒకటి వైద్యం ఒకటి దాన్ని ఫ్రీ చేయాలి ఎవరైనా సరే. అది రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఇంకా మోడీ అయినా సరే ఎవరైనా సరే మేము ప్రజలను కోరుకునేది ఒకటే, మాకు ఉచిత పథకాలు వద్దు. మాకు కావాల్సింది విద్య వైద్యాన్ని ఫస్ట్ ప్రజలకు దాన్ని అందించాలా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలించిండు, ముసలోళ్ళకు ముక్కోళ్ళకు వాళ్ళకి పింఛన్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి పింఛన్ పెంచి వాళ్ళ జీవితాన్ని బాగు చేసిండు. వాళ్ళకి ఎవరు పెట్టేటో లేకుండే ఆయనే దానికి కారణం. ఇవాళ భూములకు రేట్లు పెరిగినాయంటే కేసీఆర్ వల్లనే, ఆయన హయాంలోనే పెరిగింది. చెరువులు పూడికలు తీసిండు ఊళ్ళల్లో ప్రతి దగ్గర కూడా, అర్థమైందా? ఇది మన మిషన్ భగీరథ ఆయన తీసుకొచ్చిందే కదా అది. అలాంటి ప్లాంట్లు పెట్టి మొత్తం వాటర్ మంచిగా ఇచ్చిండు అందరికీ. తర్వాత మన రైతు బంధు కూడా ఆయన తీసుకొచ్చిండు. ఏది రైతుకు ఇంట్రెస్ట్ లేకుండే అసలు, ఏది భూములు వదిలిపెట్టి మన అందరూ హైదరాబాద్ కానీ తర్వాత వేరే పట్టణాలకు వెళ్ళిపోయారు. ఏది మన భూములు వద్దని చెప్పేసి ఊళ్ళల్లో. ఇవాళ కేసీఆర్ ఉన్నప్పుడే ఆయన హయాంలోనే చెరువులు తోడి నీళ్ళు వచ్చి భూములకు రేటు పెరిగింది. ఆయన వల్లనే అంత జరిగింది. ఆయన పాలన నేను ఒప్పుకుంటున్నా 100%. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లేష్. ఏం చేస్తుంటారు సార్? బ్యాంక్ ఎంప్లాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఫ్రీ బస్ పెట్టిండు, రైతు బంధు చేస్తుండు, అందరికీ మంచిగా సర్వీస్ చేస్తున్నాడు, సెక్రటరీ అందుబాటులో ఉంటున్నాడు, మంచిగా ఉంది. గతం కంటే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మహిళా సంఘాలకు లోన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ రైతులకు కూడా రైతు బంధు చేసినాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకి రోడ్లు వేస్తున్నాడు. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే సంవత్సరం అయింది కదా, సంవత్సరంలో బాగానే ఉంది. గతంతో పోల్చుకుంటే బెటర్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ ఏముంది, కేసీఆర్ కూడా ఆయన కూడా మంచిగా చేసిండు. కాకపోతే ఆయన ప్రజలకు అందుబాటులో లేడు, ఇండ్లు కట్టలేదు, ఏం కట్టలేదు. ఆయన ఉన్న వాళ్ళకి చేసి పెట్టిండు. ప్రస్తుతానికైతే ప్రజెంట్ బాగానే చేస్తున్నాడు. ఆయనకంటే అయితే ఈయన బెటర్. నమస్తే సార్. నా పేరు సామా అంజిరెడ్డి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పథకాలు 6 గ్యారెంటీలు ప్రజెంట్ అమలు చేస్తే ఈ ప్రభుత్వానికి డోకా ఉండదు. ఈ ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏ విధంగా మూడోసారి ప్రభుత్వం రాదు అనే ఉద్దేశంతో కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసినాడు. తెలంగాణ రావడానికి ఏ విధంగా చేసిండో ఇవాళ మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాదని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇంకో ప్రభుత్వం వస్తే నిలబడకూడదని చెప్పేసి ఒక నియంత పాలన కేసీఆర్ కొనసాగించినాడు. ఆ ఉద్దేశంతో ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలై ఆ వడ్డీలు కట్టలేక ఇవాళ కేసీఆర్ చేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ విలవిలలాడుతుంది. ఇవాళ మన 4 గ్యారెంటీలు అనేది ప్రజాపాలనలో 6 గ్యారెంటీలు అమలు చేయడం, మన 4 గ్యారెంటీలు కూడా తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగులేని విజయం మళ్ళీ ప్రజలు అందిస్తారు. దానికి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా దానికి తోడుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. మళ్ళీ ఉద్యమకారుల గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తిస్తామనేది 6 గ్యారెంటీలో ఒకటి పెట్టినది. అదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులని, తెలంగాణ జైళ్ళ పాలైన వాళ్ళని కానీ వివిధ విధంగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళని గుర్తించలేదు.